ఆడవాళ్ళు చేసినంత పని మగవాళ్ళు ఎప్పటికీ చేయలేరు. కాబట్టి అటువంటి స్త్రీలను మనము మన గృహంలో ముందు ముఖ్యంగా మీరు గృహంలో గౌరవించడం నేర్చుకుంటే బయట కూడా గౌరవిస్తారు. ఎప్పటి వరకు మనము స్త్రీలను గౌరవించడం చేయలేదో అప్పటి వరకు మనం బాగుపడలేము. మన దేశం బాగుండదు, మనం బాగుండలేము. కాబట్టి స్త్రీలను మనం చూస్తున్నాం. రోజు చిన్న చిన్న పిల్లలను ఎంత ఘోరంగా చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఎంత అన్యాయం చెప్పండి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? తెలియకపోవడం వలన, సరిగా జ్ఞానం లేకపోవడం వలన. మరి నేను కూడా ఒక స్త్రీ గర్భంలో నుంచి నేను కూడా బయటికి వచ్చాను కదా, ఒక స్త్రీ శరీరం కడుపులో నుంచే కదా, ఒక యోనిలో నుంచే కదా నేను కూడా బయటికి వచ్చింది అని జ్ఞానం లేదు. కాబట్టి అందరూ కూడా స్త్రీ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. అటువంటిదే ఇప్పుడు ఒక పాట పాడతాం. మీరు కూడా ఆ పాటలో పాలు పంచుకోండి. ఓములోనే అమ్మ, ఓంకారమే అమ్మ అంట. ఈ పాట యొక్క ఉద్దేశం ఏంటంటే స్త్రీ గురించి అన్నమాట. స్త్రీ అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి తెలియకపోవడం వల్లనే మనం ఎలా అంటే అలా స్త్రీలను చూస్తున్నారు, కామంతో చూస్తున్నారు. తప్పు అది. స్త్రీ అంటేనే అమ్మ. ఏ స్త్రీ అయినా సరే అమ్మనే. అందరికీ గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదు, వేదంలో పరమాత్ముడు ఒక మంత్రంలో ఏం చెప్తాడంటే 10 సంతానము తన స్త్రీతో తన భార్యతో 10 సంతానం కన్న తర్వాత ఇక 11వ సంతానం కనకూడదు. వేదం 10 మంది సంతానం కనమని చెప్తుంది. ఇక 11వ సంతానం కావాలని ఎవరైనా అనుకుంటే ఆ యొక్క భార్య అయితే భర్తనే తన కొడుకుగా భావించాలంట. ఒకవేళ స్త్రీకి 11వ సంతానం కావాలంటే ఆ భర్తనే కొడుకుగా భావించాలంట. ఇక భర్తకు ఒకవేళ సంతానం కావాలంటే ఆ భార్యనే తన కూతురిగా భావించాలంట. అంటే ఎటువంటి బంధాలు చెప్పిందో చూడండి పరమాత్మ. ఇక్కడ స్త్రీ పురుష సంబంధం కేవలం సంతానం కొరకే. ఒక జీవుని ఈ ప్రపంచంలో ఒక మానవ దేహంలోకి తీసుకురావడానికే స్త్రీ పురుషుల యొక్క వివాహం అనేది. అంతే. ఇంకా అంతకంటే ఆ అవసరం లేదనుకోండి, అవసరం లేదు, వివాహమే అవసరం లేదు. ఒక మంచి సంతానాన్ని తీసుకొని వచ్చి నిర్మాణం చేసి వాళ్ళను యోగ్యులుగా చేసి ఆ జీవునికి మోక్షాన్ని దారి చూపించడానికే స్త్రీ పురుషుల యొక్క సంబంధం, వివాహం. కొత్త జీవికి ఒక కొత్త శరీరాన్ని నిర్మించి ఆ శరీరంలో ఉన్న జీవునికి సుఖాలను, విద్యను యోగ్యునిగా చేసి ఆ జీవుని కూడా మోక్షానికి అర్హత కలిగించేదానికి మనం వివాహం చేసుకోవాలి, సంబంధం కలిగి ఉండాలి. అంతేగాని ఈ యొక్క జంతువుల్లాగా భోగించడానికి కాదు. యాక్చువల్గా జంతువులు కూడా భోగించడం లేదు. నిజంగా చెప్పాలంటే కేవలం అవి సంతానం కోసమే జంతువులు కూడా కలుస్తున్నాయి. చూసుకోండి కావాలంటే. కొన్ని జంతువులు భోగిస్తుండొచ్చు, కొన్ని జంతువులు కేవలం సంతానం కోసమే. కాబట్టి ఈ యొక్క స్త్రీలో మనం అందరం కూడా ఆ అమ్మను చూడాలి. అమ్మ, మీరు అమ్మ చూడండి, కమ్మని శబ్దం అది. మీరు అమ్మను నిజంగా చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి. పుట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా కాపాడుతుందంటే గర్భంలో ఉన్నప్పుడు కాపాడుతుంది. ఆలన పాలన అన్నీ ఆ శిశువుకు అన్నీ అమ్మే. ఎవరెత్తుకున్నా సుఖంగా ఉన్నాడు. అమ్మ ఒళ్ళో పనుకుంటే బాగా నిద్రవుతాడు. అటువంటి అమ్మ, స్త్రీ అంటే అమ్మ. కమ్మదనం. ఆ పాట చూడండి.
మీరు కూడా పలకండి. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మలేదురా, అమ్మ లేనిదే నీకు జన్మలేదురా, కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా, కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా, దయకుమారు పేరు తల్లి తండ్రులేనురా, దయకుమారు నేర తల్లి పేర తల్లిదండ్రులే, భయములేని తల్లి ఒడి పరమ సుఖమురా, భయములేని తల్లి ఒడి పరమ సుఖమురా, చందమామ కన్న మనసు చల్లదనమురా, చందమామ కన్న తల్లి మనసు చందమామరా, చందమామ కన్న మనసు చల్లదనమురా, చందమామ కన్న తల్లి మనసు చల్లదనమురా, మల్లె పువ్వు మంచు కన్న తెల్లదనమురా, మల్లె పువ్వు మంచు కన్న తెల్లదనమురా, ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా, ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా, తోడు నీడగా నిలిచిన తొలి దేవతరా, తోడు నీడగా నిలిచిన తొలి దేవతరా, ధరణి కన్న క్షమగలిగిన త్యాగమూర్తిరా, ధరణి కన్న త్యాగమూర్తిరా, ధరణి కన్న క్షమగలిగిన త్యాగమూర్తిరా. చెప్పండి. ధరణి కన్న క్షమగలిగిన త్యాగమూర్తిరా, ధరణి కన్న క్షమగలిగిన త్యాగమూర్తిరా, ధరణి కన్న క్షమగలిగిన త్యాగమూర్తిరా, చెప్పండి. ధరణి కన్న కలిగిన త్యాగమూర్తిరా, పరమశాంతమూర్తి అయిన కరుణామయిరా, పరమశాంతమూర్తి అయిన కరుణామయిరా, అమ్మ పాలు నిత్య సత్య అమృతాలురా, అమ్మ పాలు నిత్య సత్య అమృతాలురా, చెప్పండి. అమ్మ పాలు నిత్య సత్య అమృతాలురా, కమ్మదనము వ్యాధి నిరోధమ్ము చూడరా, బ్రహ్మదను వ్యాధి నిరోధమ్ము చూడరా, నరహరిపుర పౌర్ణమి నా నరయ క్రతువురా, పుర పౌర్ణమి నా నరయ క్రతువురా, సరసులైన వారలకే సంబరమ్మురా, సరసులైన వారలకే సంబరమ్మురా, ఓములోని ఆద్యాంతము, చెప్పండి. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మలేదురా, అమ్మ లేనిదే నీకు జన్మలేదురా, అమ్మ లేనిదే నీకు జన్మలేదురా, అమ్మ లేనిదే నీకు జన్మలేదురా. ఈ జన్మ అమ్మ లేకుంటే లేదు. అమ్మను గౌరవించండి, అమ్మను ప్రేమగా చూడండి, అమ్మకు సేవ చేయండి, తల్లిని దూరంగా ఉంచకండి. నీకే నష్టం తల్లి దూరంగా ఉంటే. నీకు దగ్గరగా ఉంటే కొండంత రక్ష, కొండంత రక్ష అండి అమ్మ నీ ఇంట్లో ఉంటే. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలి, అంటే తండ్రిని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పూజించాలి, సేవించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనం ఈరోజు ఈ భూలోకంలో ఎన్నో సుఖాలను,
ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాం. దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి ప్రత్యక్ష దేవతలు తల్లి, తండ్రి, గురువు. వీరిని సేవించండి, మీకు మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయి, మంచి జ్ఞానం కలుగుతుంది, మంచి విద్య వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, అలాగే కీర్తి పెరుగుతుంది, ఉత్తమ జన్మలు లభిస్తాయి. ఎవరు తల్లిదండ్రులకు సేవ చేయరో వాళ్ళకు ఉత్తమ జన్మ రావు, వాళ్ళు నీచ జన్మలు పొందుతారు. కాబట్టి తల్లి తండ్రిని గౌరవించండి. ఓ